మనం ఇప్పుడు చూస్తున్నది రామేశ్వరంలోని ధనుష్కోడి మార్గం. ఇక్కడ సముద్రం హోరుమంటూ గర్జించదు, ఒక నదిలా నిశ్శబ్దంగా ఉంటుంది. రావణుడి సోదరుడు విభీషణుడు ఇక్కడే రాముడికి శరణు కోడాడు. 1964లో ఉప్పెనలో అన్ని కొట్టుకుపోయిన ఈ కోదండరామస్వామి ఆలయం మాత్రం శిలలా మిగిలిపోయింది. వీటన్నిటి గురించి కూడా నేను ఒక లాంగ్ వీడియో చేశాను. ఎవరికైనా కావాలి అంటే గనక కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. కేవలం ఒక యాత్రా స్థలం కాదు, ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన ఒక గొప్ప చరిత్ర. రాముడు నడిచిన ఈ నేల మీద ఆ సముద్రపు అలల మధ్య నిలబడితే కలిగే ఆ అనుభూతే వేరు. ఈ వీడియోలో మీరు చూడబోయే దృశ్యాలు మీ కళ్ళకు విందు చేయడమే కాదు, మీ మనసుకి భక్తితో నింపేస్తాయి. రామేశ్వరంలో సముద్రాన్ని చూస్తే మీకు ఒక వింత అనిపిస్తుంది. మిగతా చోట్ల సముద్రం హోరుమంటూ గర్జిస్తుంది, కానీ ఇక్కడ ఒక నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది, ఇంకో నది హోరుమని శబ్దం చేసుకుంటూ ఉంటుంది. లింక్ కింద కామెంట్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇప్పుడే క్లిక్ చేయండి. జై శ్రీరామ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.